హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అబ్దుల్ విజువల్స్ జాబ్ అప్డేట్స్. ఇవాళ మీకు రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళ గవర్నమెంట్ నుంచి అఫీషియల్ గా నోటిఫికేషన్ వచ్చింది గైస్. సో ఇందులో మీకు టోటల్ గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, దీని క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్, ప్రతిదీ మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. మీరైతే మన వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసి మీరు డెఫినెట్లీ అందరూ అప్లై చేసుకోండి గైస్. అండ్ చాలా మంది ఇలాంటి జాబ్స్ అని ఫేక్ అని అనుకుంటారు. సో ఫేక్ అనుకున్న సరే మీరు ఫుల్ గా వీడియో చూస్తే మీకు డెఫినెట్లీ మీకు క్లారిటీ అయితే వస్తుంది గైస్. మనకి కాన్కాన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళతో మనకి గవర్నమెంట్ నుంచి అఫీషియల్ గా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది మనకి వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేశారంటే ఎగ్జాక్ట్లీ మనకి 11th సెప్టెంబర్ మనకి నోటిఫికేషన్ వాళ్ళదే రిలీజ్ చేయడం జరిగింది. ఇది మనకి ఓపెనింగ్ డేట్ అయితే మనకి ఎగ్జాక్ట్లీ 30 సెప్టెంబర్ అయితే మనకి వీళ్ళ అఫీషియల్ గా మనకి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారని చెప్తున్నారు. అండ్ ఈ అప్లికేషన్ మీకు లాస్ట్ అయితే మనకి 21 అక్టోబర్ వరకు అయితే ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కాన్కాన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళతో మనకి నేవీ ముంబై నుంచి వీళ్ళ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేశారు. ఇంకా ఇక్కడ మీకు పోస్ట్ వైజ్ చూసుకుంటుంది గైస్, మనకి అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ డిపార్ట్మెంట్ లో టోటల్ గా మీకు అయితే 1 వేకెన్సీ అయితే ఉంది. ఇంకా మనకి ఇక్కడ మీరు ఒకసారి ఇక్కడ పోస్టులు చూసుకోండి గైస్. అసిస్టెంట్ సివిల్ ఇంజనీర్, మెడికల్ ఆఫీసర్, మేనేజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ట్రాఫిక్ మేనేజర్. సో ఇట్లా మనకి చాలా అంటే చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా ఈ అన్ని వేకెన్సీస్ కి మీకు శాలరీ వచ్చేసి గైస్ ఎగ్జాక్ట్లీ మనకి స్టార్టింగ్ బేసిక్ పే శాలరీ వచ్చేసి మీకు 47,600 రూపీస్ మీకు స్టార్టింగ్ శాలరీ వస్తుంది. ఇందులో మీకు వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి ప్రతి దాంట్లో మనకు ఉన్నాయి గైస్. అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ దాంట్లో మీకైతే జనరల్ వాళ్ళకైతే 1 వేకెన్సీ ఉంది. నెక్స్ట్ వన్ అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ వాళ్ళకైతే 1 వేకెన్సీ ఉంది గైస్. నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి అసిస్టెంట్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే ఇందులో కూడా మీ జనరల్ అయితే 1 వేకెన్సీ ఉంది. నెక్స్ట్ వన్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ఆపరేటింగ్ అండ్ కమర్షియల్ దాంట్లో మీకు 2 వేకెన్సీ ఉన్నాయి గైస్. ఓబీసీ వాళ్ళకి 1 వేకెన్సీ అండ్ ఎస్సీ వాళ్ళకైతే 1 వేకెన్సీ. అసిస్టెంట్ మెటీరియల్స్ మేనేజర్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే 1 వేకెన్సీ ఉంది గైస్. సో అది కూడా మనకి ఓబీసీ వాళ్ళకని చెప్తున్నారు వాళ్ళు. మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే ఓబీసీ దాంట్లో అయితే మనకి 1 వేకెన్సీ ఉంది. అండ్ జనరల్ వాళ్ళకైతే 1 వేకెన్సీ. టోటల్ గా మీకైతే 2 వేకెన్సీ ఉన్నాయి గైస్. అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికామ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే ఎస్సీ డిపార్ట్మెంట్ లో మనకి 1 వేకెన్సీ ఉంది గైస్. నెక్స్ట్ వన్ అసిస్టెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకున్నట్టు మనకి ఓబీసీ కేటగిరీ 1 వేకెన్సీ అండ్ ఎస్సీ కేటగిరీ 1 వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ వన్ మనకి డిప్యూటీ జనరల్ మేనేజర్ దాంట్లో మీ టోటల్ గా 1 వేకెన్సీ జనరల్ వాళ్ళకైతే. సో చాలా మంది ఓన్లీ 1 వేకెన్సీ ఉంది కదా అని ఎవరు అప్లై చేసుకోరు. సో చాలా తక్కువ పోటీ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇలాంటి జాబ్స్ అయితే మనకి. అది కూడా ఇలాంటి చాలా జాబ్స్ మనకి రేర్ గా ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో నేనైతే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి గైస్. డెఫినెట్లీ మీ బైక్ అప్లై చేసుకోండి. బై ఛాన్స్ మీ లక్ బాగుండి డెఫినెట్లీ రావచ్చు కదా గ్యాస్. ఇక్కడ మీరు ఏజ్ విషయం దగ్గరికి వస్తే మనకి 18 ఇయర్స్ నుంచి 30 లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు, బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. ఇందులో మనకి ఇంకా అప్పర్ ఏజ్ లిమిట్ అయితే మనకి ఎస్సీ కేటగిరీ వాళ్ళకైతే మనకి అప్పర్ ఏజ్ 5 ఇయర్స్ అయితే మనకైతే ఎక్స్టెండ్ చేస్తారు వాళ్ళు. అంటే ఇక్కడ మనకి క్లారిటీ ఇచ్చారు. అది కూడా మనకి 35 ఇయర్స్ లోపు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. నేను మీకు స్టార్టింగ్ లో 18 to 30 అని చెప్పాను కదా, అది ఎస్సీ వాళ్ళు 35 లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి ఓబీసీ వాళ్ళకైతే అప్ టు 3 ఇయర్స్ అంటే మనకి 33 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనకి ఇక్కడ సర్వీస్ కాన్కాన్ రైల్వే వాళ్ళైతే మినిమం 3 ఇయర్స్ రెగ్యులర్ సర్వీస్ చెప్తున్నారు జనరల్, ఓబీసీ, ఎస్సీ వాళ్ళకైతే. సో ఈ లెక్కను మీరు చూసుకున్నట్టయితే మనకి 45 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు జనరల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఓబీసీ వాళ్ళు 48 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ వాళ్ళు 50 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అని మనకి క్లారిటీగా ఇచ్చారు చాలా. నెక్స్ట్ వన్ గైస్, మెయిన్ లో మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అసలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెయిన్ గా బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు కానీ ఇక్కడ మీకు పోస్ట్ వైజ్ గా మెయిన్లీ పర్టికులర్ చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ డిపార్ట్మెంట్ లో ఎవరైనా సరే మీకు బ్యాచిలర్స్ డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మినిమం మీకైతే 60% వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు దీనికైతే. అండ్ మనకి వ్యాలిడ్ గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ స్కోర్. సో మీరు కాలేజ్ డేస్ లో మీరు 2023, 24, 25 బ్యాచెస్ లో ఎవరైనా సరే కాలేజ్ డేస్ లో మీరు యాప్టిట్యూడ్ టెస్ట్ రాస్తారు కదా, సో దాని స్కోర్ మీకు ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి. అండ్ మీరు గేట్ ఎగ్జామ్ కూడా రాసి ఉండాలని చెప్తున్నారు వాళ్ళు, క్లారిటీగా ఇచ్చారు మనకి. నెక్స్ట్ వన్ అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ దాంట్లో అయితే మీకు ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు. ఇంకా మన అసిస్టెంట్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దాంట్లో గైస్ ఇది మీకు చాలా ఇంపార్టెంట్. ఇది ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ లేదా మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ లేదా మీరు ఈక్వలెంట్ గా మినిమం మీకు అయితే 60% మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇంటర్న్షిప్స్ చేస్తారు ఎవరైనా సరే. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే మీరు ఐటీ డిపార్ట్మెంట్ లో ఏమైనా ఇంటర్న్షిప్స్ చేసిన వాళ్ళు ఉంటే సో ఆ ఇంటర్న్షిప్స్ రిఫరెన్స్ గా మీరు దీన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ వాళ్ళతో మనకి గేట్ పేపర్ కంప్యూటర్ సైన్స్. సో ఎవరైనా సరే 2023, 24, 25 బ్యాచెస్ వాళ్ళు
మీరు గేట్ ఎగ్జామ్ రాసుంటే, ఆ గేట్ ఎగ్జామ్ మార్క్స్ మీ దగ్గర ఉంటే స్కోర్ అనేది సో దీనికైతే యూజ్‌ఫుల్ అవుతుందని చెప్తున్నారు వాళ్ళైతే. అండ్ గైస్ ఇక్కడ మనకైతే అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ అయితే మీకు మెయిన్‌గా ఫుల్ టైమ్ మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు గైస్. ఆపరేటింగ్ అండ్ కమర్షియల్ దాంట్లో అయితే మీకు మెయిన్‌గా ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు గాని, లేదంటే మీరు ఇక్కడ మేనేజ్మెంట్ ఆర్ ఆపరేషన్స్ లాజిస్టిక్స్ చేసిన వాళ్ళు గాని, వీళ్ళెవరైనా సరే మినిమమ్ మీకు 60% మార్క్స్ అయితే రావాలి. నెక్స్ట్ వన్ అసిస్టెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ దాంట్లో మీకు చార్టర్డ్ అకౌంట్ చేస్తున్న వాళ్ళు, లేదంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్ చేస్తున్న వాళ్ళని సరే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి అసిస్టెంట్ సిగ్నల్ టెలికామ్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్‌లో చూసుకున్నట్లయితే గైస్ మెయిన్‌లీ బ్యాచిలర్స్ డిగ్రీ బీటెక్‌లో గాని, బీఈ గాని మినిమమ్ మీకైతే 65% మార్క్స్ మినిమమ్ మీకైతే 50% మార్క్స్ రావాలని చెప్తున్నారు. సో ఇందులో మనకి చాలా ఇచ్చారు. మీరన్నీ చూసుకొని మీరైతే అప్లై చేసుకోండి గైస్. మెయిన్‌లీ జాబ్ డిస్క్రిప్షన్ గైస్. అసలు ఈ జాబ్‌లో మెయిన్‌గా మీరు అసలు మీ వర్క్ ఏముంటుందంటే మనకి ఇక్కడ అసిస్టెంట్ ఇంజినీరింగ్ సివిల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు మీకు రైల్వే ట్రాక్స్ ఉంటాయి కదా! దాని కన్‌స్ట్రక్షన్స్ దానికి మీరు మెజర్‌మెంట్స్ అనేవి అవన్నీ మీరు ఒకసారి వాళ్ళకైతే ఇన్ఫార్మ్ చేయాలి. అండ్ ఇక్కడ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ న్యూ రైల్వే లైన్స్ అండ్ స్లైడింగ్స్ గైస్ ఇక్కడ మీకు జాబ్ డిస్క్రిప్షన్ పరంగా మీరు చూసుకున్నట్లయితే మనకి అసిస్టెంట్ ఇంజినీరింగ్ దాంట్లో మెయిన్‌లీ మీరు న్యూ రైల్వే లైన్స్ అండ్ సిబ్లింగ్స్ అండ్ ఇక్కడ మనకి ఇంకా వాడితే బిల్డింగ్స్, బ్రిడ్జెస్, టన్నెల్స్ అండ్ ట్రాక్ స్ట్రక్చర్స్. సో దీని ప్రకారంగా మీ వర్క్ అయితే ఉంటుంది. అంటే మీకు క్లారిటీగా చెప్పాలంటే గైస్ మీరు రైల్వే ట్రాక్స్ ఉంటాయి కదా! బిల్డింగ్స్ అనేవి, దానివి మీ టన్నెల్స్ అనేవి, ఆ మెజర్‌మెంట్స్, బిల్డింగ్స్ ప్రతీదీ మీరైతే వాళ్ళకి దాని మీద మీకు వర్క్ అయితే ఉంటుంది. మెడికల్ ఆఫీసర్ అంటే మీకు ఏమైనా వాళ్ళకేమైనా ట్రీట్మెంట్స్ చేస్తున్నా మీ వాళ్ళకేమైనా యాక్సిడెంట్స్ అయితే వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరికైనా వాళ్ళకైనా యాక్సిడెంట్స్ అవుతాయి. సో వాళ్ళకి మీరైతే ట్రీట్మెంట్ చేయాలి. ఇది మీకు మెడికల్‌లో మీకు వర్క్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి అసిస్టెంట్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మీకు వర్క్ ఏముంటుందంటే గైస్ ఇప్పుడు మీరిక్కడ ఇందుట్లో మనకి నెట్‌వర్క్ సపోర్ట్ చేయాలి. మీరు సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ బిల్డ్ చేయాలి. సో మీ కంప్లీట్‌లీ మీకు ఐటీ మీద మీకైతే వర్క్ అయితే ఉంటుంది. సో ఇందుట్లో మనకు వాడితే ఇంకా బ్రీఫ్‌లో ఇచ్చారు కీ రెస్పాన్సిబుల్ అనేది. ఇక్కడ మీకు ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో చూసుకున్నట్లయితే న్యూ కంప్యూటర్స్ కానీ, నెట్‌వర్క్స్ కానీ, సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ మీరైతే సెటప్ చేయాలని చెప్తున్నారు. ఇంకా మనకి సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ చేయాలి. న్యూ టెక్నాలజీస్ అంటే మనకిక్కడ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తూ డేటా అనలిటిక్స్ వచ్చిన వాళ్ళు, క్లౌడ్ కంప్యూటింగ్, అదర్స్ అని ఇంకా మరిన్ని న్యూ టెక్నాలజీస్‌తో మీరైతే దీన్ని మెయింటైన్ చేయాలని చెప్తున్నారు. అండ్ మనకి అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్. సో ట్రాఫిక్ మేనేజర్ అంటే మెయిన్‌గా మీరక్కడ సిగ్నల్స్ అనేవి అవన్నీ మీరైతే మొత్తం కంప్లీట్‌లీ మీరైతే హ్యాండిల్ చేసుకోవాలి. సిగ్నల్స్ అనేవి కరెక్ట్‌గా ఉన్నాయా లేవా? సో ఇది మీ వర్క్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి అసిస్టెంట్ మెటీరియల్స్ మేనేజర్. సో మెటీరియల్స్ మేనేజ్మెంట్ అంటే గైస్ ఇక్కడ మీకు ఫంక్షన్స్ అనేవి ఉంటాయి వాళ్ళ డిపార్ట్మెంట్‌లో. అంటే రైల్వే డిపార్ట్మెంట్‌లో ఫంక్షన్స్ గైస్ టోటల్‌గా వీళ్ళతో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తాం కదా! ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ మీకు ఎలా ఉంటుందంటే మనకి ఇక్కడ మీకు బేసిక్ వాల్యూడ్ గేట్ స్కోర్ మీకు 50% రావాలి. ఇంకా మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో మనకి 25% రావాలని చెప్తున్నారు. దీని తర్వాత మీకు గ్రూప్ డిస్కషన్ కండక్ట్ చేస్తారు. సో అందుట్లో మీకు 5% రావాలని చెప్తున్నారు గైస్. దాని తర్వాత మనకి ఒక టాపిక్ ఇచ్చి మీకు మాట్లాడమని చెప్తారు. సో దానికైతే మనకి 5% తీసుకుంటారు వాళ్ళు. దీని తర్వాత మనకి పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తారు. ఫేస్ టు ఫేస్ మీ పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఆ పర్సనల్ ఇంటర్వ్యూ మీకు 50 మార్క్స్ అయితే కన్సిడర్ చేస్తారు. సో టోటల్‌గా మీకైతే 100 మార్క్స్‌కి వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారని చెప్తున్నారు గైస్. గైస్ మన యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టే ప్రతి వీడియో జెన్యూన్‌గా ఉంటాయి. ఎటువంటి ఫేక్ అయితే అప్‌లోడ్ చేయను. సో ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హైదరాబాద్‌లో ఉంటున్న వాళ్ళకి ఎవరికైనా సరే వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ కానీ, వర్చువల్ ఇంటర్వ్యూస్ లింక్స్ కావాలన్నా సరే డిస్క్రిప్షన్‌లో జాబ్ డెస్క్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను. అందులో జాయిన్ అవ్వండి గైస్. ప్రతిరోజు మీకు యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. అండ్ మనమైతే ఒక ఫోటోషాప్ కోర్స్ స్టార్ట్ చేసాము. ఈ ఫోటోషాప్ నేర్చుకుంటే మీరు థంబ్‌నెయిల్స్, ఫ్రేమ్స్, పోస్టర్స్, ఇంకా డిజైన్స్ ఇలాంటి ప్రతీదీ మీరే డిజైన్ చేస్తూ మీరైతే యూట్యూబ్ ద్వారా లేదంటే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో డిజిటల్ మార్కెటింగ్‌గా వర్క్ అయితే చేసుకోవచ్చు గైస్. అది కూడా కంప్లీట్‌లీ తెలుగులో మీకు నేర్పిస్తాను. మీకు ఓన్లీ ₹499కే ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కైతే మెసేజ్ చేయండి.